ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో 1045 కోట్ల రూపాయలతో అనంత అభివృద్ధి పథంలో ముందుకెళ్తానని చెప్పేసి డోర్ టు డోర్ కరపత్రాలు పంచుతూ ప్రజలకి అబద్ధాలు చెప్తూ మరి మాకే ఓట్లేదని అడగడము చాలా సిగ్గుచేటు. మరి అనంతపురం అర్బన్లో ఈ 25 రోజుల కాలంలో గత ప్రభుత్వంలో ఏపీ ఎండిబి పైప్ లైన్ దాదాపు 140 కోట్ల రూపాయలు వెచ్చించి 32 డివిజన్లకు మంచినీళ్ళు ఇస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో 18 డివిజన్లలో ఏపీ ఎండిబి పైప్ లైన్నే వేయలేని మీరు, కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని ఎమ్మెల్యే గారు మీరు ఈరోజు అనంతపురం నగరంలో పేద ప్రజలు 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి నీళ్లు త్రాగుతూ ఉంటే 20 రోజులుగా మీకు సంబంధించినటువంటి కార్పొరేటర్లే మున్సిపల్ కార్యాలయం వద్ద బిందెలు తీసుకొని వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఇది కనపడలేదా ఎమ్మెల్యే గారు? దాదాపు అనంతపురం నగరంలో 48 మంది కార్పొరేటర్లు, మేయర్ మీరే, ఎమ్మెల్యే మీరే, పార్లమెంటు మెంబర్ మీరే, కనీసము మరి వడ్డీలు వసూలు చేసి ఇంట్లో పేద ప్రజల ట్యాక్స్ ముక్కుపిండి వసూలు చేసే అనంతపురం కార్పొరేషన్ అధికారులు, మరి మేయర్ గారు, ఎమ్మెల్యే గారు ఈరోజు తాగునీరు కూడా ఇవ్వలేని మీరు ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడగడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు అనంతపురం నగరంలో పక్కనున్నటువంటి తాడిపత్రి ప్రాంతంలో 100 డ్రైనేజ్ ఉంది. మేము అధికారంలోకి వస్తే 100 డ్రైనేజీ చేస్తామన్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది, మరి ఓట్లు అడగడానికి వస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో పెద్ద పిల్లర్లు వేశారు, తుక్కుతున్నారు. మరి హాస్పిటల్ డెవలప్మెంట్ ఎక్కడ ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం. ఈరోజు డంపింగ్ యార్డ్ 21 కోట్ల రూపాయలు, 27 కోట్ల రూపాయలు పెట్టి డంపింగ్ యార్డ్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అనంతపురం నగరంలో 310 కోట్ల రూపాయలు వెచ్చించి మరి గత ప్రభుత్వం దాన్ని తీసుకొస్తే ఈరోజు కాంట్రాక్టర్ దగ్గర కోట్ల రూపాయలకు కకృతి పడి కోట్ల రూపాయలు మీరు ముడుపులు తీసుకొని ఈరోజు 120 అడుగుల రోడ్డుని ఈరోజు 80 అడుగులు 70 అడుగులు వంకర టింకర రోడ్డుని వేసి ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున రోడ్లు వేసామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. ఏ విధంగా చెప్తున్నారని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతున్నాం. అనంతపురం నగరంలో మరి 8, 9, 10, 2 డివిజన్లలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయం. అనంతపురంలోని ప్రధాన రహదారులన్నీ గుంతలమయం. నీళ్ళు వచ్చే గుంతలమయం అయిపోతా అంటే ఎక్కడ గుంతలు కూడా పూడ్చలేని మీరు అనంత అభివృద్ధి పథకంలో ఎక్కడ పోతాంది ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు ఇంటింటికి పోయే కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులతో మీరు పోతున్నారు. ఓట్లు ఫ్యాన్ గుర్తుగా ఏమని అడుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. సచివాలయ ఉద్యోగులు మీరు మీ జగన్ జోబుల నుంచి ఇచ్చే జీతాలు కాదు, ప్రజల కష్టాజీతం, ప్రజల సొమ్ము ట్యాక్సులు కట్టే రూపంలో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఎక్కడైనా సరే రేపటి నుంచి సచివాలయ ఉద్యోగుల్ని మీరు జగన్కే ఓటేలని, ఫ్యాన్ గుర్తుకే ఓటేలని ప్రచార కార్యక్రమంలో ఎక్కడైనా పాల్గొంటే సిపిఐ పార్టీగా అడ్డగిస్తామని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా 80 అడుగుల రోడ్డు ఈరోజు 1985లో దాదాపు మరి అక్కడ ఉన్నటువంటి వేణుగోపాల్ నగర్లో 80 అడుగుల రోడ్లో ఈరోజు కబ్జాకు గురైంది. అనంతపురం సెంట్రల్ పార్క్ స్థలము 1.5 ఎకరాల కబ్జా గురైంది. అదేవిధంగా అనంతపురం శ్రీనగర్ కాలనీలో 353 సర్వే నెంబర్లో మరి అక్కడ మున్సిపల్ స్థలం కబ్జా గురైంది. ఈరోజు ఎన్టీఆర్ మార్గ్ రోడ్లో 50 సెంట్లు స్థలం మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి బాధ్యతకు డబ్బులు కూడా చాలా ఇవ్వలేదు మున్సిపాలిటీ కార్పొరేషన్. ఈరోజు మీ పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని మీరు బోర్డులు పెట్టుకొని రోడ్డుకి 80 అడుగుల రోడ్డుకి మీ ఫోటోలు పెట్టుకొని కబ్జా చేసి మరి వేస్తా ఉంటే ఎమ్మెల్యే గారికి ఎక్కడా కనపడలేదు, వినపడలేదు. ఏమి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు? కబ్జాదారులకి సపోర్ట్ చేస్తున్నారా? మరింత అనంతపురం నగరంలో పేదవాళ్ళకి కబ్జా చేయాలని పుణుకమని చెప్తున్నారా? ఏ విధంగా సంకేతాలు పోతాయని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. గతంలో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మున్సిపల్ కమిషనర్ గారికి కబ్జాల పైన ఇచ్చాం. వెంటనే అక్కడ 80 బోర్డు తొలగించకపోతే కమిషనర్ గారు చాంబర్ని నగర కమిషన్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.